హాయ్ ఫ్రెండ్స్, కైన్మాస్టర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటే ఏమిటి? మీరు ముందుగా మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే యాప్ని ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ అనే యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా దొరుకుతుంది. కైన్మాస్టర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎంటర్ఫ్రెష్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ఎంటర్ఫ్రెష్ ఎటువంటిది, దీంట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్లో డివైస్ కంపాటిబుల్ ఇన్ఫర్మేషన్ అని దాన్ని ఓపెన్ చేస్తే మీ ఫోన్కి తగ్గ కెపాసిటీ దీంట్లో మ్యాక్సిమం చూపెడుతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసేయండి. కైన్మాస్టర్ ఎంటర్ఫ్రెష్ ఓపెన్ చేయగానే మీరు కైన్మాస్టర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ని ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఓపెన్ కరో. నా ఫోన్ కొద్దిగా స్లోగా ఉంది, అందుకే ఓపెన్ అయింది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేమ్ అడిగింది. మీరు చేయబోయే వీడియోకి తగ్గ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఏదో ఒక పేరు టైప్ చేద్దాం అనుకుని మీకు డూ అని టైప్ చేశాను. పైన ఓకే బటన్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీడియా బ్రౌజర్లో మీ వాట్సాప్ వీడియో, బ్యాక్గ్రౌండ్, డౌన్లోడ్, ఫొటోస్, కెమెరా, ఎనీబడి అన్ని వీడియోలు వస్తాయి. నేను ఇక్కడ వాట్సాప్ వీడియో ఓపెన్ చేశాను. దాంట్లో పబ్జీ వీడియోని క్లిక్ చేశాను. నెక్స్ట్ దెమ్స్ ఓపెన్ అవుతాయి. ఈ దెమ్లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇల్యూజన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు మధ్యలో ఇది వస్తుంది. ఓపెనింగ్ అంటే టైటిల్ టెస్టింగ్. ఇంకా ఓపెనింగ్ బై నేను సూపర్ అని పెట్టాను. తర్వాత సూపర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. మిడిల్ అంటే మిడిల్లో మీకు ఒక పేరు వచ్చింది. ఆ మిడిల్ పైన ఒక బటన్ ఎక్కండి. గుడ్ అని పెట్టాను నేను. ఎండింగ్ టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేనైతే బాయ్ అని పెట్టాను. మీరు ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీరు ఎండింగ్ టైటిల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ 4th వర్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఇస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టమైన సాంగ్ని. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్, ఆ సాంగ్ పైన ప్లస్ ప్లే అని ఉండేది. ప్లస్ దాటి మీద నొక్కండి, అది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇప్పుడు చూపిస్తా వీడియోని. చిన్న ప్లే అవుతుంది. సూపర్ అని ప్లే అయింది. టైటిల్ కాబట్టి ఎప్పుడు వీడియో ప్లే అవుతుంది స్మూత్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ అసిస్టెంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వీడియోని రికార్డ్ చేసుకోవాలి. ఇది సులభమైన పద్ధతి. ఇంకో పద్ధతి చెప్పాలంటే మీరు నా నెక్స్ట్ వీడియోని తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే దాంట్లో ఎంటీ ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ యొక్క వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉండేది. దీనిపైన క్లిక్ చేస్తే ఫుల్ హెచ్డీ, హై డెఫినిషన్, మీడియం క్వాలిటీ అని వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.